ఇది మన స్థాయిలో మనం ఆలోచించుకుంటే, వాళ్ళ స్థాయిలో ఏంటి, ఒక వెలుగు వెలిగినటువంటి వాళ్ళకి సహజంగా ఆ ఫీలింగ్ వస్తుంది. ఇందులో నుంచి వచ్చినటువంటిది ఇప్పుడు ఇదంతా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి జగన్ మనకి డబ్బులు ఇచ్చి అర్జెంటుగా కొని మనతో మాట్లాడిస్తాడు. పాప ఆయనకి తీరిక లేదనుకుంటా, సాయి అనేవాడిని కొనేసి సాయి చేత ఈ మాట మాట్లాడిస్తే విజయసాయి రెడ్డికి అర్థమయ్యేటడుతుంది అనేసి జగన్కే ఇది సాయితో చెప్పి డబ్బులు ఇచ్చుకుని చేయాల్సినంత అవసరం ఉంటుందా నెంబర్ 1. రెండోది, ఆయన మాట్లాడేటటువంటి మాటలకి జగన్ ఇంతవరకు ఈవెన్ మనమైనా చాలా గౌరవంగానే మాట్లాడాం. అక్కడ పాయింట్ ఇట్లా జరుగుతోంది అన్నటువంటి. బట్ ఆయన ఎక్స్పెక్టేషన్ జగన్ తప్పు చేస్తున్నాడు, విజయసాయి రెడ్డి మంచోడు అని అనాలేమో మనం. అంటే విజయసాయి రెడ్డి కరెక్ట్ పర్సన్ అయితే జగన్ చెడ్డోడు. కోటరీ గురించి ఒక మాట మాట్లాడారు సార్, ఏదో ఈయన సాధించిన ఫలాలు ఇప్పుడు కోటరీలు తింటారు. ఒక్కసారి నేను బయట వినిపిస్తాను, ఒక్క నిమిషం. పంది కుక్కుల్లాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పండించి ఆయనకు పాలేరులాగా పనిచేసి నేను పండించి ఆయన కోసం నేను శ్రమపడ్డానో దాన్ని పంది కుక్కుల్లాగా తిన్నటువంటిదే ఈ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు. ఈ రోజు కూడా వాళ్ళు తింటూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు. ఆయనకి ఒక రాజకీయ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆవేదన సలహా రెండు కనిపించినాయి ఇందులో. అంటే ఈయన చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. ఈయన పాలేర్లా పనిచేసి సంపాదించిందంట ఆయనతో కలిసి, ఇప్పుడు వీళ్ళ పంది కుక్కల్లా తింటున్నారు, ఇప్పటికే ఉన్నారు అనేది. ఏంటి సార్ దీని అర్థం? అంటే బేబీ నేను అనుకోవడం ఏంటంటే, ఈయన